సువార్త చెప్పవలసి ఉండగా సువార్త భారం ప్రతి ఒక్కరి మీద ఉంది కనుక ఆ భారం విషయంలో నా దేవ నీ సేవకులు అయన్ని బిడ్డలైన వారందరికీ నా దేవ స్తోత్రం తండ్రి. అయా నీ సేవకుని ద్వారా అనేక మర్మాలు తెలియచేస్తున్నావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి తండ్రి మార్కు సువార్త నుంచి మాతో మీరు మాట్లాడుతున్నారు దేవానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా మరి యోహాను బట్టి యోహాను అయా మీ మార్గం సరళం చేస్తున్నారు తండ్రి, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ముందుగా యోహాను తండ్రి అయా ఈ లోకంలో నా దేవ నా వెనక వచ్చిన్నవాడని తండ్రి అయ్యా మరి నా దేవ నేను మార్గం సరళం చేయడానికి వస్తున్నాను తండ్రి, నా వెనక వచ్చిన్నవాడు తండ్రి అయా మిమ్మల్ని అందరూ నడిపిస్తాడని కూడా ఆయన బోధించినట్లుగా చూస్తున్నాం. అలాగే తండ్రి ఆయన ద్వారా అనేక మంది నా దేవ బాప్తిసం నడిపించిన ప్రతి ఒక్కరూ అయా మరి నేను పెండ్లి కుమారుని కాదు అయ్యా మరి పెండ్లి కుమారుడు నా వెనక వచ్చున్నాడు, పెండ్లి కుమారుడు ఆయనే, సంఘం ఆయనదే అని అయ్యా మరి నా దేవ యోహాను సెలవిచ్చిన మాటలు అయ్యా మాకు తెలియచేశారు. అలాగే తండ్రి అనేక మర్మాలు మార్కు సువార్త నుంచి మాతో మీరు మాట్లాడుతున్నారు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే దేవా అయ్యా మరి చేపలు పట్టుకున్న వారిని తండ్రి అయ్యా వారితో మీరు మాట్లాడారు తండ్రి, వలలు వేయడం కాదు వలలు బాగు చేసుకోమని కూడా మాట్లాడారు. ఇంకా అనేక విషయాలు అయ్యా మరి గత రాత్రి తండ్రి అయ్యా గడిచిన మంగళవారం కూడా మీరు మాట్లాడి ఉన్నారు దేవానికి వందనాలు వెంటనే అని. అలాగే దేవా స్తోత్రం తండ్రి, ప్రతి రోగమును అయా మీ కాళ్ళ కింద ఉంచుతానని కూడా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అయా నీ బిడ్డలైన వారందరూ నా దేవా స్తోత్రం తండ్రి అయా ఆత్మతో నింపుతూ నా దేవా పరిశుద్ధ ఆత్ముడు మాలో పనిచేస్తూ అయా నడిపించుతూ నా దేవా మమ్మల్ని ముందుకు సాగనందుకు అయా ముందుకు సాగిపోవడానికి మీరు ఎంతగానో కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ముఖ్యంగా మేము విశ్రాంతిలో ఉండటానికి మీరు సహాయం చేయండి తండ్రి. అనేక భారాలతో ఉన్నాము, భారాలన్నీ మీరు తొలగించండి అయా. ప్రభు పనిలో ఉండటానికి మాకు మార్గం మీరు సరళం చేయండి తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి నా దేవా మీరు నా దేవ స్తోత్రం తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగినవాడు గనుక, మా హృదయ ఆలోచనలు ఎరిగినవాడు గనుక ఈ రాత్రికో తండ్రి మా హృదయానికి ఏది అవసరమో, మా హృదయాలకి ఏ వాక్యం అయితే మాకు నెమ్మదినిస్తుందో అటువంటి మాటలు ఈ రాత్రి నీ సేవకుల ముఖాంతరాల నుంచి మాతో మీరు మాట్లాడండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మీరు మాట్లాడితే నా దేవా స్తోత్రం తండ్రి అనేక మంది మీరు స్వస్థపడ్డారు, అనేక మంది తండ్రి బాగు చేయబడ్డారు తండ్రి. అవి మిమ్మల్ని తాకితేనే తండ్రి అయా రక్తస్రావ రోగులు అయా రక్తస్రావము అయా మరి ఆగిపోయింది తండ్రి. అయ్యా తను ఎంతో వేయించేసుకుంది కానీ తనకున్న జబ్బు తండ్రి నీ దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థపడ్డ దేవాన్ని కొందనాలు. అనేక మంది తండ్రి యేసయ్యా మరి చక్కయ్య కూడా నా దేవా స్తోత్రం తండ్రి చెట్టు ఎక్కి నేను చూస్తున్నాడు తండ్రి, తన ఆలోచన ఎరిగిన వాడు కనుక జక్కయ్య దిగిరా నీ ఇంటికి నేడు రక్షణ వచ్చిందని తండ్రి చక్కయ్యతో మీరు మాట్లాడారు. అవును తండ్రి ప్రతి ఒక్కరిని ఎరుగుతున్నావు తండ్రి, నీకు వందనాలు. అయా నీకు కావలసిన ప్రతి ఒక్క వ్యక్తిని విడిచిపెట్టవు కనుక తండ్రి ఈ రాత్రి తండ్రి మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా బిడ్డలతో ఉన్నాము తండ్రి ఈ రాత్రి తండ్రి బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. యవన కాలంలో ఉన్న బిడ్డలు తండ్రి అయ్యా ఈ కృపావాక్యాన్ని గ్రహించాలి, వాక్యంలో జీవించాలి. బిడ్డలు కూడా సహాయం చేయండి, బిడ్డలతో కూడా మీరు మాట్లాడి ఈ రాత్రి అందరితో కూడా మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని సహాయం చేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మిక్కిలి బ్రతిమాలనం తోడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వాక్య సేద్యమై ప్రార్థన చేసిన ప్రియులు శ్యాంబాబు గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని సేవకులు వర్తమానం అందిస్తారు కాబట్టి అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. వర్తమానం అందించవలసిందిగా ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తున్నా. ప్రభుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కూడికలో ఉన్న దేవుని ప్రియులను మీకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకిచ్చిన సమయంలో మార్కు సువార్తలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 31. మార్కు సువార్త 1:31 మరొకసారి చదువుకుందాం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఇక్కడ ఆమెను లేవనెత్తెను. అంతటి జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై నాయన మేము మీ సన్నిధిలో కూర్చొని ఉంటుండగా మీరే మాతో మాట్లాడమని సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్ఠ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మార్క్స్ వార్తలో మొదటి అధ్యాయంలో మనం 31వ వచనాన్ని చదువుకున్నాం. జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగను అనే మాట మనం చూస్తున్నాం. ప్రభువు మనల్ని తప్పకుండా స్వస్థపరుస్తాడు, తప్పకుండా ఆయన మనలను బాగు చేస్తాడు అని మనం నమ్మాలి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం చూడండి, 5వ వచనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నేను అంగీకరించున్నా. అక్కడి నుంచి చదవండి మీరు అందరూ. అక్కడి నుంచి చదవండి, తర్వాత మాట అయిపోయింది. అది నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, అది కూడా చదివేశారు. నెక్స్ట్ డే నేను నిన్ను బాగు చేసేదను, అదనమాట. ప్రభు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు ప్రభు ఆమెను బాగు చేశాడు. ప్రభు ఎందుకు బాగు చేస్తాడు? ప్రభు ఎందుకు స్వస్థపరుస్తాడు? రాజుల మొదటి గ్రంథంలో కూడా లేదా 2వ గ్రంథంలో కూడా మరొక వాక్యం కూడా మనం చదవచ్చు. మొదటి అధ్యాయం వచనం 2 చూడండి, కొంచెం క్రిందకు నేను చదువుతున్నాను చూడండి. ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుటని దూతలను పంపగా, నేను బాగుపడతానా లేదా, నేను స్వస్థపడతానా లేదా, ఈ ప్రశ్న చాలామందికి ఉంది. ప్రభు నన్ను స్వస్థపరుస్తాడా లేదా? అయితే వాక్యం ఏం చెప్తుందంటే, నేను నిన్ను బాగు చేసేదను అని చెప్తున్నాడు. ఎందుకు ఆయన స్వస్థపరుస్తాడు? మీకు ఇలా చెప్తాను. ఎంతమంది జూమ్ మీటింగ్లో నేను ఉదయం వర్తమానం విన్నారా? కడవరి శత్రువు మరణం కదా. ఆ కడవరి శత్రువు మరణం ఏంటి అంటే, ఈ మర్త్య శరీరం నుంచి మనం విడుదల పొందటం. కానీ కడవరి శత్రువు ఏం కాదు అంటే, రోగములు కాదు, బలహీనతలు కాదు, ఇక మనం అనుకుంటునే సమస్యలు కూడా కాదు. కాబట్టి ప్రభువు మరల వచ్చే లోపు ఇవన్నీ కూడా ఏం చేయబడాలంటే పాదపీఠంగా చేయబడాలి. మీరు ఈ వచనం నేను నిన్ను బాగు చేసేదను అన్న వచనం తర్వాత లైన్ చదవండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో నేను నిన్ను బాగు చేసేదను అన్న తర్వాత లైన్ ఏముంది? 3వ దినం అంటే ఏంటి? ద డే ఆఫ్ రిజరక్షన్. బైబిల్లో 3 అంటే ఏంటంటే పునరుద్ధాన దినము అని అర్థం. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. యోసేపుతో 2 ఉన్నారు కదా, పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి. వాళ్ళిద్దరికి యోసేపు కలభావం చెప్పినప్పుడు ఏమన్నాడు? 3వ దినమున నీ ఉద్యోగం నీకు వస్తుంది అన్నాడు. ఎవరితో? పానదాయకుల అధిపతితో. ఇంకొకటితో ఏమన్నాడు? 3వ దినమున చెప్పండి, నువ్వు ఉద్యోగం కాదు నువ్వు పోతావని చెప్పాడు లేదా? కాబట్టి 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకటి క్రీస్తు వచ్చినప్పుడు లేచే వ్యక్తులు ఉన్నారు, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన పునరుద్ధానంలో విడవబడేవారు ఉన్నారు. మనం ఖచ్చితంగా క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉంటాం. ఎందుకంటే యేసు ప్రభువునందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచారో వారందరూ కూడా దేవుని ఆత్మచేత ముద్రించబడ్డారు. వారికి ప్రభు ఏం చెప్పాడంటే, మహిమ శరీరం కొరకై వీరు సిద్ధపరచబడిన వారు అని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనతో ఉంటాము అని మీరు నమ్మితే 3వ దినమున మనం దేవాలయానికి ఎక్కిపోతాం. ఇంకా చెప్పాలంటే 3వ దినాన్న మన ప్రభువుతో పాటు మనం కలిసి సదాకాలం ఉండబోతున్నాం అనేది మనం నమ్మితే మనము జీవ పునరుద్ధానంలో ఉంటున్నామని అర్థం. యోహాను సువార్త 5:29 ఉంది, జీవ పునరుత్థానం
తీర్పు పునరుత్థానం. దానినే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడంటే మొదటి పునరుత్థానం, రెండో పునరుత్థానం అన్నాడు. యేసు ప్రభువుని నమ్మిన వారు ఏ పునరుత్థానంలో ఉంటారు? ఫస్ట్ రెజరెక్షన్లో ఉంటారు. మొదటి పునరుత్థానం అది జీవ పునరుత్థానం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎక్కడ ఉంటారు? వారు పాపములోనే ఉన్నారు కనుక వారు తీర్పు పునరుత్థానంలో ఉన్నారు. కాబట్టి క్రీస్తు వస్తే ఎత్తబడతాను అనే నమ్మకం నీకుంటే, క్రీస్తు వస్తే నేను ఆయనతో ఉంటాను అనే నిరీక్షణ నీకుంటే, ఖచ్చితంగా రోగాలు అనేవి మన పాదాలకు పీఠంగా చేయబడతాయి. ఈ మాట మనం గమనిద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం వచనం 51, 52 వచనాలు చదవండి. 51, 52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. సాధారణంగా మర్మము అని చెప్పిన ప్రతిసారి కూడా చాలామంది ఏదో ఒక బ్యాడ్ న్యూస్ చెప్తారు, కానీ ఇందులో ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే, మళ్ళీ చెప్పాడు మనమందరము మార్పు పొందుతాం. అంటే సంఘానికి వ్రాసిన పత్రికలు ఎంతమంది ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడతారన్నాడు? చెప్పండి. అందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు అందరూ. రెండో పత్రిక 5:10 మనకు తెలుసు కదా, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతాము. అంటే అందరూ ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడతారు అనే సువార్త ఎంతమంది చెప్తున్నారు? చెప్పట్లేదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:10 కూడా మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. అంటే మెలకుగా ఉన్నవారు, మత్తులుగా ఉండని వారు, నిద్రమత్తుగా ఉండని వారు, భక్తిహీనంగా ఉండని వారు ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడతారు. ప్రభువుని నమ్మి భక్తిగా జీవించే వాళ్ళు కూడా ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడతారు. మరి ఇద్దరికి తేడా ఎక్కడ ఉంటుంది? మహిమ శరీరం ధరించుకునే విషయంలో తేడా ఏమి ఉండదు, కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానం పొందే విషయంలో మాత్రం ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ప్రభువు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నేను ఆయనతో ఉంటాను అనే నమ్మకం మీకుంటే, మహిమ శరీరం ధరించుకుంటాననే నిరీక్షణ మీకుంటే, ఆ నమ్మకం చాలు ప్రతి రోగము కూడా మీ కాళ్ళ క్రిందకు వస్తుంది అన్నమాట. ఎందుకంటే నేను నిన్ను బాగు చేసేదను అన్న తర్వాత ఏమన్నాడు? 3వ దినమున నీవు దేవాలయమునకు ఎక్కిపోతావు అన్నాడు. కాబట్టి ప్రభు వస్తే ఎక్కిపోయే వారం మనం, ప్రభు వస్తే ఆయనతో ఉండేవారం మనం. కాబట్టి కడవరి శత్రువు మరణం మన జీవితంలో మృంగివేయబడుతుంది. భౌతిక మరణాన్ని మనం జయించిన వారంగా కనబడతాం. ఈ మర్త్య శరీరం నుంచి విడుదల పొందుతాం. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి రోగము నుంచి కూడా విడుదలను అనుభవించాలి. మీకు ఒక విషయం ఎలా చెప్తాను, విడుదల అనేది ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. మీలో ఎంతమంది క్రొత్త పుస్తకం కొనుక్కున్నారు నాకు తెలియదు. పుస్తకం చదవటం స్టార్ట్ చేశారా? రైట్. పుస్తకంలో ఫస్ట్ టైటిల్ ఏంటి? ఫస్ట్ టాపిక్ 10 టాపిక్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ టాపిక్ విమోచనం నుండి సమాధానంలోనికి. ఫస్ట్ టైటిల్ అదే. సో మీరు పుస్తకం కొనుక్కొని చదవండి. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే, కొన్నవాళ్ళు మాత్రం దాన్ని దాచిపెట్టకండి, ఎందుకంటే రెండో పుస్తకం వచ్చేది ఇలాగా. విడుదల అనేదాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే, విడుదల అనేదాన్ని ఎఫెక్టివ్గా అర్థం చేసుకోవాలంటే, విడుదల అంటే విశ్రాంతి అని అర్థం. అంటే మీకు ఇలా చెప్తాను, ఐగుప్తులోంచి ఇశ్రాయేలుని బయటకు తెచ్చాడు. అది విడుదల అని ఎప్పుడు అనిపించిద్ది అంటే ఆ ఇశ్రాయేలీలను విశ్రాంతిలోకి ప్రవేశపెట్టినప్పుడే. కానీ ఏం జరిగింది? యెహోషువ గ్రంథంలో మనం గమనించినట్లుగా వారు యోర్దాను దాటారు, వారు నది దాటారు. కానీ దాటిన వారిని మనం చూస్తే వారిని వాస్తవంగా ప్రభు ఆ దేశంలో నాటాలి, ఎల్లప్పుడూ ఉంచాలనుకున్నాడు. కానీ వాళ్ళు ఆ దేశంలో నుండి చెరలోనికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ఏ చెరలోకి వెళ్ళారని వింటున్నాం వర్తమానంలో. జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వాలా? జూమ్ మీటింగ్ జాయిన్ అయితే ఆ విషయాలు అర్థమవుతాయి. ఇశ్రాయేలీలు ఏ చెరలోకి వెళ్ళారు? అషూరు చెరలోకి వెళ్ళారు. యూదులు ఏ చెరలోకి వెళ్ళబోతున్నారు? తొందరలో బబులోను చెరలోకి వెళ్ళబోతున్నారు. అంటే మొత్తానికైతే వాగ్దాన దేశంలో నిలిచి ఉండాల్సిన వారు అందరూ చెరలోనికి వెళ్తున్నారంటే వాళ్ళు వాస్తవంగా వాగ్దానాన్ని వాళ్ళు ఇంకా స్వతంత్రించుకోలేదు. అందుకనే హెబ్రీ 4:8 ఏమంటాడు? యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆయన మరి ఒక దినమునకు వచ్చి
చెప్పకపోను అంటాడు. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఇశ్రాయేలీలు విడుదల పొందినట్టు అర్థం వస్తుందా, ఇంకా వారు విడుదల పొందినట్టు పూర్తి అర్థం రావట్లేదా? పూర్తి అర్థం రాదు. ఎందుకంటే విడుదల అనే దాని యొక్క కంప్లీట్ డెఫినేషన్ ఏంటంటే విశ్రాంతి. ఇప్పుడు జ్వరం నుంచి విడిపించాడు అనుకోండి, ఆ జ్వరాన్ని ఏం చేయాలా? ఎక్కడెక్కడ తిరిగేటట్టు చేయకూడదు, దాన్ని కాళ్ళ క్రిందకు పెట్టాలా. అది విడుదల అండి. ఇప్పుడు మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభు మీకు ఏదైనా రోగం నుంచి విడుదల ఇచ్చాడు అనుకోండి. ఆ రోగం నుంచి విడుదల ఇచ్చినప్పుడు ఆయన దాని నుంచి ఎంత విడుదలను చెప్తున్నాడు అంటే దానిని మన కాళ్ళ క్రిందకు వచ్చేంత విడుదల చెప్తున్నాడు. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తాను. మనకేనే మీరు ఎంతకుముందు విన్న వర్తమానాలు ఏమన్నా ఉంటే దానికి ఏమైనా తేడా ఏముంది? మనం వింటున్న వర్తమానాలకి మీరు ఎంతకుముందు విన్న వర్తమానాలకి ఏం తేడా ఉందంటే మీరు చాలా చెప్తారు. నేను ఒకటి చెప్తానేనండి. తేడా ఏంటంటే మీరు అక్కడ ఎప్పుడు కూడా విశ్రాంతి అనే మాట వినే ఉంటారు. మీరు విన్నారా? వినలేదు. మీరు విన్న విశ్రాంతి ఏంటి చెప్పమంటారా? ప్రకటన 14:13 ఏంటది? ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. అంటే చచ్చిపోయే వాళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? ప్రభువుని నమ్మిన వాళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్తున్నారంటే ఏం వదిలేస్తే వాళ్ళకి విశ్రాంతి వచ్చింది? ఈ మర్తి శరీరాన్ని వదిలేస్తే విశ్రాంతి వచ్చింది. కానీ మీరు ఒక విషయం చెప్పండి, ప్రభువుని నమ్మిన తర్వాత వాస్తవంగా మర్తి శరీరం ఏమవ్వాలా? పాప శరీరం ఏమవ్వాలి? 6:6 ప్రకారం రోమపత్రిక నిరర్ధకమైతే నిరర్ధకమైనప్పుడే మనం విశ్రాంతిని అనుభవించాలి కదా. ఇప్పుడు పాప శరీరాన్ని విడిచాక రెస్ట్ అనేది నిజంగా ప్రకటన 14:13 రైట్ అయితే పాప శరీరం నిరర్ధకమైనప్పుడు కూడా రెస్ట్ అనుభవించాలి. అంటే వాస్తవంగా రెస్ట్ ఎప్పుడు ఉండాలా? ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ బిలీవింగ్ క్రైస్ట్, రక్షణ పొందిన తర్వాతనా చనిపోయిన తర్వాతనా రెస్ట్? రక్షణ పొందిన వెంటనే. వెరీ గుడ్. అందుకనే హెబ్రీ పత్రిక 13 అధ్యాయాలు ఏం చెప్తాడంటే రెస్ట్ ఇన్ ప్రజెంట్ లైఫ్, ప్రస్తుత జీవంలో విశ్రాంతి. ఇంకా చెప్పాలంటే దాన్ని అలా కూడా చెప్పకూడదు, ఇలా చెప్పాలి, ప్రస్తుత జీవమే విశ్రాంతి. అసలు తిమోతి 1 పత్రిక 6:18 ప్రకారం మనం కానీ క్రీస్తులో ఉన్న వాస్తవ జీవం కానీ జీవిస్తే దాని పేరే రెస్ట్. ఆ రెస్ట్లోనికి వచ్చినప్పుడే పాపము నుంచి విడుదల అంటే ఏంటో నీకు అర్థమైద్ది. ఇప్పుడు దెయ్యం ఒక వ్యక్తిని వదిలేసిందో లేదో మనకు ఎలా తెలిసిద్ది? అంత బాగా ఎలా చెప్పావు? కరెక్ట్గా చెప్పావు, దేవునికి స్తోత్రం. కానీ నేను అలా చెప్తానేనండి, ఒక వ్యక్తిని దెయ్యం వదిలేసిందని ఎలా చెప్పవచ్చు అంటే ఆ దెయ్యం కాళ్ళ క్రిందకి రావాలి. లేదంటే ఎలా ఉంటుందంటే బైబిల్ ఈ పదం ఉంది, వాడిని వదిలి వదలనట్టు. అందుకనే కొంతమంది మారు మనసులు ఎలాగ ఉంటాయి, మారతారు మళ్ళీ మారతారు. ఒక మార్పేమో ప్రభువులోకి, ఇంకో మార్పేమో మళ్ళీ లోకంలోకి. మారతారు మళ్ళీ మారతారు, మారతారు మళ్ళీ మారతారు. అంటే వాళ్ళకి దెయ్యం సరిగ్గా పూర్తిగా వదలలేదు. కాబట్టి ప్రభువు ఉద్దేశంలో రిడెంప్షన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే రెస్ట్, అంతే. ద డెఫినేషన్ ఆఫ్ ది రిడెంప్షన్ ఈజ్ రెస్ట్. పాపము నుంచి ప్రభువు మనల్ని విడిపించడానికి సిలువలో మరణించాడు, అవునా? మరణించిన తర్వాత యేసుప్రభు ఏం చేస్తున్నాడు? దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు. అంటే విమోచన కార్యం ఎక్కడ దాకా అర్థం చేసుకోవాలా? సిలువు దాకా అర్థం చేసుకోకూడదు. సిలువులో వేలాడిన క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? విశ్రమిస్తున్నాడు. సో రిడెంప్షన్ అంటే ఏంటంటే జస్ట్ ఒక జ్వరం నుంచి విడుదల కదా, ఆ జ్వరం కాళ్ళ క్రిందకి రావాలి. జస్ట్ ఒక దెయ్యం నుంచి విడుదల కదా, దెయ్యం కాళ్ళ క్రిందకి రావాలి. లేకపోతే ఏం చేసిద్ది? అది మళ్ళీ మనల్ని అటాక్ చేసిద్ది. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పారు చదవండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం వచనం 25. 12 ఏండ్ల నుండి ఎన్నో తిప్పులు పడింది. ఆమె వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రము ముట్టుకుంది, ఆమె ఏమైంది? బాగుపడింది. ఇప్పుడు 34 చదవండి. కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను. రైట్. దీని యొక్క ఇంగ్లీష్ మీనింగ్ ఏముందంటే గో ఇంటూ పీస్ అని ఉంది. గో ఇంటూ పీస్, సమాధానము లోనికి పొమ్ము అని ఉంది. గో ఇంటూ పీస్ అనే మాటని ఇంకోలా చెప్పాలంటే గో ఇంటూ రెస్ట్ అని కూడా అర్థం. అంటే ఇప్పుడు ఆమెకు వ్యాధి నయమైంది, కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు? వ్యాధి నయమవటం కదా, ఆ వ్యాధి నీ కాళ్ళ క్రిందకి రావాలి.
సో అందుకనే నేను యేసుప్రభువుని నమ్మాను, పాపక్షమాపణ పొందాను అన్న తర్వాత కూడా పాపం ఎందుకు చేస్తున్నాం మనం? ఒకవేళ చేస్తే ఇప్పుడు పాపము నుంచి విడుదల పొందామంటే అర్థం ఏంటి? పాప ప్రభుత్వం నుంచి విడుదల పొందాం. ఆ పాపము యొక్క ఫలాలే పాపములు. పాపం అంటే ఏంటంటే దేవుడి నుంచి వేరు చేసింది ఆదాము యొక్క అవిధేయత. దాని విషయంలో ఇప్పుడు మనం యేసుక్రీస్తు విధేయత ద్వారా దేవునితో రికన్సైల్ అయ్యాం. రోమా 5:1 సమాధానపరచబడ్డాం. మరి పాపము వలన వచ్చిన పాపాలు యేసుక్రీస్తు సమాధాన పడ్డాం కాబట్టి పాపాలను జయించాలిగా. మరి ఎందుకు పాపం నుంచి విమోచించబడిన వారు ఎందుకు పాపాలు చేస్తూ ఉన్నారు? ఎందుకంటే వారు పాపము నుంచి విమోచించబడిన యొక్క విమోచన వాళ్ళు ఎంతవరకు వెళ్ళలేదు? విశ్రాంతి అనేదాకా వెళ్ళలేదు వాళ్ళు. ఇప్పుడు సంఘాల్లో బోధించే బోధలో మత్తయి 11:30 ప్రకారం నా యొద్ద నేర్చుకొనుడి మీకు విశ్రాంతి కలిగిద్ది అన్నట్లుగా ఉంటే, రెస్ట్ అనేది కానీ కలిగితే పాపము నుంచి విడిపించబడినవాడు పాపం చేయడేగా. అంటే ఇప్పుడు పాపాలు ఎక్కడికి వస్తాయి? కాళ్ళ క్రిందకు వస్తాయి. కాళ్ళ క్రిందకు రాకుండా ఎక్కడెక్కడ తిరిగితే ఏం చేస్తాయి? మళ్ళీ మనలోకి వస్తాయి. పాపాలు వచ్చినప్పటికి మళ్ళీ ఏం మనస్సాక్షి వచ్చేస్తుంది? పాపాలు ఒకవేళ చేసామనుకోండి, మళ్ళీ పాపం చేసామనుకోండి, ఏ మనస్సాక్షి వచ్చేస్తుంది? నేను పాపినేమో అన్న మనస్సాక్షి వస్తుంది. విశ్వాస పాపి అవుతాడా? ఎవడో. కానీ మళ్ళీ నేను పాపిని అని ఎందుకు అనిపిస్తుంది ఎక్కువ మందికి? నేను ఎక్కడ నీతిమంతుడిని, నేను ఎప్పుడు ఎలా పరిశుద్ధుని అయిపోతాను, నేను అలాగే అప్పుడే అలా సంపూర్ణుడు అయిపోతాను, నేను అప్పుడే కుమారుని ఎలాగైపోతానా, నేను ఎప్పుడు చచ్చిపోయిన పరలోకం వెళ్ళిపోతానా అని వాళ్ళకి ఎందుకు డౌట్ వస్తుంది? బికాస్ దే ఆర్ డూయింగ్ సిన్. వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి. వై దే ఆర్ డూయింగ్ సిన్? అసలు వాళ్ళు పాపం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే పాపములు కాళ్ళ క్రిందకు వచ్చే టీచింగ్ లేదు కాబట్టి. సో ద డెఫినేషన్ ఆఫ్ రిడెంప్షన్ ఈజ్ ద రెస్ట్ అనేది మనకు అర్థమైతే, పాపము నుండి విమోచించబడటం మాత్రమే కాదు, మనం కూర్చోవటం అనేది అనుభవిస్తున్నప్పుడే పాపములు మన కాళ్ళ క్రింద ఉంటాయన్నమాట. సాధారణంగా లోకంలో చాలామంది ఏం నమ్ముతారంటే కర్మ దినం చేసేంతవరకు వాడి ఆత్మ ఎక్కడెక్కడే తిరిగిద్ది అంటారు వాళ్ళు. అవునా? దాన్ని వాళ్ళు ఏమంటారంటే కర్మ వల్ల వచ్చే శాంతి అంటారు. వాస్తవంగా శాంతి కర్మ ద్వారా రాదు. యెషయా 32:17 ప్రకారం నీతి సమాధానము కలుగుజేయను. నీతి ఎలా కలిగిద్ది? తీతుపత్రిక 3:6 కృప ద్వారా కలిగిద్ది. అంటే కర్మ ద్వారా శాంతి రాదు. దేని ద్వారా వచ్చిద్ది? కృప ద్వారా వచ్చింది. నా వైపు చూడండి. మీరు ఎవరైనా చనిపోగానే క్రింద కామెంట్లు ఏం పెడతారు? రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారా? నిజంగా రెస్ట్ ఇన్ పీస్ అని మీరు కామెంట్లో పెట్టేది ఏ క్షణం? వాళ్ళు చచ్చిపోయిన వెంటనే మీకు కనపడితే రెస్ట్ ఇన్ పీస్ కొడతారు. మళ్ళీ అడిగి దినం ఎందుకు? మీరు రెస్ట్ ఇన్ పీస్ అన్నప్పుడే వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్లోకి పోయాడు కదా, మళ్ళీ అడిగి 11వ రోజు 9వ రోజు ఎందుకు చేయాలా? వాడు ఆల్రెడీ రెస్ట్లో పోయాడు కదా. అంటే వాడు రెస్ట్ ఇన్ పీస్లో లేడని మనం నమ్ముతుంది ప్రపంచం. ఎందుకంటే ప్రపంచం కర్మను నమ్ముతుంది. దాన్ని ప్రపంచ ధర్మము అన్నాడు ఎఫెసీ పత్రిక 2:3లో. ప్రపంచ ధర్మం అంత విశ్వాస ధర్మం. వాళ్ళది క్రియాన్యాయం, మనది విశ్వాస న్యాయం. వాళ్ళది కర్మ సిద్ధాంతం, మనది కృపా సిద్ధాంతం. వాళ్ళది మతం, మనది మార్గం. అందుకని వాళ్ళు నమ్మలేరు చచ్చిపోయినోడు ఎక్కడెక్కడే తిరుగుతున్నాడని. అసలు వాస్తవం ఏంటంటే చచ్చినోడు ఎక్కడెక్కడే తిరగడు, వాడు వెళ్ళాల్సిన చోటుకి వెళ్తాడు. కానీ మనుషులకు విశ్రాంతి లేనందున వాడు ఎక్కడెక్కడే తిరుగుతున్నాడనే బలహీనమైన ఆలోచన ఆధారం చేసుకొని ఈ దురాత్మ ఏం చేస్తాడంటే వాళ్ళ పేరట వచ్చి వీళ్ళు మోసం చేసేస్తాడు. ఏమని? నాకు నెమ్మది లేకుండా చేసేసారు, అందుకే నేను ఎక్కడెక్కడే తిరుగుతున్నాను, మీరు ఏదో ఒకటి చేసి నన్ను ఏం చేయాలా, నాకు కొంచెం శాంతింపజేయండి అంటాడు. ఎందుకు? వాడు ఎవడాడు? వాడు దురాత్మ. వాడు వాస్తవంగా చచ్చిపోయినోడు ఆత్మ కాదు. అదేవిధంగా ఒక విశ్వాసి విశ్రాంతిలోకి వెళ్ళకపోతే తనంతట తాను రోగములు కాళ్ళ క్రిందకు వచ్చినట్లు కానీ, బలహీనతలు కాళ్ళ క్రిందకు వచ్చినట్లు కానీ, పాపములు కాళ్ళ క్రిందకు వచ్చినట్లు కానీ ఎక్స్పీరియన్స్ చేయలేడు. మీకు అందరికీ ఒక విషయం చెప్తానేనండి. జ్వరం తగ్గటం వేరు, జ్వరం కాళ్ళ క్రిందకు రావటం వేరు. జ్వరం తగ్గితే ప్రభువుకు సేవ చేయలేం, జ్వరం కాళ్ళ క్రిందకు వస్తే ప్రభువుకు సేవ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒకసారి కింద కూర్చున్నారు కాబట్టి మీకు అర్థం కాదు, కానీ ఇప్పుడు సోఫాలో కూర్చొని కుర్చీలో కూర్చుంటే అర్థం చేసుకోండి. మీరు ఎట్లా కూర్చున్నారనుకోండి, మీ కాళ్ళ క్రింద ఏమున్నాయి? పాపములు, రోగములు, దెయ్యములు ఉన్నాయి. అట్లా అనుకోండి. వాళ్ళందరికీ కలిపి శత్రువులు అని పేరు పెడదాం. 110వ కీర్తన 1 వచనం. శత్రువులు అందరూ మన కాళ్ళ క్రింద ఉన్నప్పుడు మన పొజిషన్ ఏంటి? పొజిషన్ ఆఫ్ రెస్ట్. ఓకే, రెస్ట్. రెస్ట్ ఈజ్ ద రైట్ పొజిషన్ టు డూ ద రైట్ సర్వీస్. విశ్రాంతి అనేది సేవ చేయడానికి అవసరమైన పొజిషన్ అన్నమాట. మార్క్స్ వార్తను ఏమంటారంటే
సేవకుని సువార్త అంటారు. ఏమంటారు అంటే ఈ సువార్తలో యేసుప్రభు ఎలా ఉన్నాడు? 16 అధ్యాయాల్లో సేవకుడిగా ఉన్నాడు. మత్తయి సువార్తలో ప్రభు రాజుగా ఉన్నాడు. లూకా సువార్తలో ప్రభు యాజకుడిగా ఉన్నాడు. యోహాను సువార్తలో ప్రభు దేవుని కుమారుడిగా ఉన్నాడు. సో మార్కు సువార్తలో యేసు ప్రభు సేవకుడిగా ఉన్నాడు కదా. ఈ సువార్తలో ఆఖరి వచనంలో ఏముంది చూడండి. మీకు తెలుసు, అయినా మరి పిల్లలు కూడా వింటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 19 చదువుదాం. మార్కు 16:19. చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఏమయ్యాడు? ఆసీనుడాయను. శిష్యులు వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నారు. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? వారికి ఎందుకు సహకరిస్తున్నాడు? ఆయన కూర్చున్నాడు, ఆసీనుడయ్యాడు కాబట్టి. ఈ సువార్త రాసింది ఎవరు? ఈ సువార్త రాసింది ఎవరు? పైన ఉంది, చూసి చెప్పండి. మార్కు. మార్కు గురించి తిమోతి పత్రికలో పౌలు ఏం చెప్పాడు? 2వ పత్రికలో మార్కు పరిచారం విషయంలో ప్రయోజనమైన వాడు అని రాశాడు. అంటే ఇప్పుడు మార్కు అంతకుముందు కూడా పరిచయం చేశాడు. పౌలు బర్నబాతో కలిసి అపోస్తలు 13వ అధ్యాయంలో అంత్యోక్య సంఘం నుండి వెళ్ళి పరిచర్య చేశాడు. కానీ కొంతమందికి సేవ అంటే ఏంటి? నేను చేసేయాలా, బట్టలు ఉతికేయాలా, సూట్ కేసులు మోసేయాలా, అట్లా కొంచెం ఆత్రం ఫస్ట్లో బాగుంటుంది అనమాట. కానీ ముందుకు వెళ్ళేటప్పటికి ఏమైద్ది? పని పెరిగేటప్పుడు అమ్మో నా వల్ల కాదు, ఆయన మా ఇంటికాడ మా నాన్నగారు పిలుతున్నారు, మా అమ్మ పిలుతుందని వెనక్కి వెళ్ళిపోతారు. అట్లా మార్కు వెళ్ళిపోయాడు వెనక్కి. బర్నబా మార్కుకి సమీప జ్ఞాతి. అంటే ఏంటంటే బర్నబాకు మేనల్లుడు అనుకోండి. ఈ మార్కును వెంట పెట్టుకొని కుప్పరికి వెళ్ళాడు. మార్కుకు బర్నబాసు ఏం వాక్యం చెప్పాడో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు మార్కు ఏమయ్యాడు? మళ్ళీ పౌలు చేత. ఏ పౌలు అయితే మార్కును వెంట పెట్టుకొని వెళ్ళొద్దు, మనకు ప్రయోజనం కాదని 2వ సువార్త యాత్రలో అన్నాడో అదే మార్కు పరిచర్లో నా ప్రయోజనమైన వాడు అని చెప్పాడు. అంటే మార్కు బర్నబాస్ దగ్గర ఏం నేర్చుకొని ఉండొచ్చు? రెస్ట్ అంటే ఏంటో నేర్చుకొని ఉండొచ్చు. అంటే మార్కు రిడెంప్షన్ ఎంతవరకు అర్థం చేసుకున్నాడు? ఐగుప్తులోంచి బయటకు వచ్చడం వరకే అర్థం చేసుకున్నాడు. ఐగుప్తులోంచి బయటికి రావటం రిడెంప్షన్ కాదురా బాబు. బయటకు వచ్చిన మనం కనాన్లోనికి వెళ్ళటం, అది కంప్లీట్ రిడెంప్షన్. కంప్లీట్ రిడెంప్షన్ ఏంటి? ఐగుప్తు నుంచి బయటకు రావాలి, కనాన్లో ప్రవేశించాలి. కొంతమంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఎంతమంది? 6,03,550 మంది. కనాన్లోకి వెళ్ళింది ఎంతమంది? 2. అందుకనే వాళ్ళిద్దరే పరిచర్య చేశారు. కాలేబు సేవ చేశాడా లేదా? ఇశ్రాయేల్ తరానికి చేశాడు. యెహోషువ పరిచర్య చేశాడు లేదా? యవన వయసులో చేశాడు. ఎందుకు? వాళ్ళు విశ్రమించారు కాబట్టి జ్వరం తగ్గిపోతే పరిచర్యకు ఉపయోగపడం, రోగం తగ్గిపోతే పరిచర్యకు ఉపయోగపడం, దెయ్యాలు వదిలిపోతే దేవునికి ఉపయోగపడం. అవన్నీ మన కాళ్ళ క్రిందకు రావాలి. కాబట్టి ఎప్పుడైతే రెస్ట్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడే మీరు సర్వీస్కి ఉపయోగపడతారు. అంతవరకు ఏంటంటే కొన్ని అపవిత్రాత్మలు పూర్తిగా మిమ్మల్ని వదలవు. అవి ఏమంటాయంటే, ఒరే మరీ ఇంత మనం ఎక్కువగా సేవకి వెళ్ళిపోతే బాగోదురా బాబు అని ఆ దెయ్యం వదలనట్టు ఉంటుంది అనమాట. అందుకని ఆ దెయ్యం ఎక్కడ వదిలేస్తే మనం పరిచర్యలో బాగా ఇన్వాల్వ్ అయిపోతామని చెప్పి మనం కూడా దాన్ని దేని క్రింద తీసుకురావడానికి ఇష్టపడం? కాళ్ళ క్రింద తీసుకురాకపోతే నీవు వాడబడవు, నువ్వు సేవలో పనిచేయవు, దేవుడు వాడుకోలేడు నిన్ను. కాబట్టి పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిద్ది కానీ కాళ్ళ క్రిందకి రాదు. ఓకే, సిట్రిజన్ వేసుకుంటే కూడా జలుబు తగ్గిద్ది కానీ కాళ్ళ క్రిందకి రాదు. ఎందుకంటే సిట్రిజన్ మన కొరకు దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడు అవ్వలేదు. మీకు అర్థమైందా? మెడిసిన్ ద్వారా వచ్చే స్వస్థత వేరు, ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన స్వస్థత వేరు. ఇప్పుడు మీరు చదవండి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 11. నేను 2020 మెసేజ్ లాగా ముగిస్తానే. 2020 అయింది టైం. రైట్, చదవండి. గనుక నేను ఏం ముక్కలైపోయిందా? అయ్యో, చదవండి. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడు. నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటే అర్థం ఏంటి? చూడండి వచనం 10వ వచనం, నా మార్గములను తెలుసుకొనలేదు అన్నాడు. అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, విశ్రాంతి అంటే ఏంటి? వాస్తవంగా దేవుని మార్గములను తెలుసుకోవటం. రెస్ట్ అంటే ఏంటంటే దేవుడు మనకిచ్చే విశ్రాంతి అంటే ఏంటంటే దేవుని మార్గములు మనకు తెలియబడే
ఒక అద్భుతమైన అనుభవం అన్నమాట విశ్రాంతి. రెస్ట్లో లేని వాళ్ళు ఎవరికి దేవుని చిత్తం కానీ దేవుని మార్గాలు కానీ బయలుపరచబడవు. నా వైపు చూడండి, మార్గం తెలిసిన వాళ్ళు తొట్టుపడతారా, మార్గం తెలియని వాళ్ళు తొట్టుపడతారా? రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా నాకు ఒక ఆన్సర్ చేయండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి అని అన్నప్పుడు దారి దొరికినట్టే దారి దొరకనట్టే? మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి అంటే దారి దొరికినట్టే దొరకనట్టు. కానీ యేసు ప్రభువు గురించి ఏం రాశాడంటే, మీరు స్వస్థత నొందితిరి, ఒకప్పుడు మీరు గొర్రెల వలె దురవ తప్పితిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారన్నాడు. అంటే హీలింగ్ అంటే డెఫినేషన్ ఏమిచ్చాడు? స్వస్థత అంటే మీరు ఇప్పుడు రైట్ వేలో వెళ్తున్నారని చెప్పాడు. స్వస్థతకి ప్రపంచంలో ఎక్కడ కూడా వాకింగ్ ఇన్ ద రైట్ వే అని చెప్పరు. స్వస్థతను ఎప్పుడు కూడా నువ్వు బాగవటం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దాకా మంచం మీద ఉండేవాడండి, దిగి నడుస్తున్నాడండి, మొన్నటిదాకా అసలు చూడలేకపోయేవాళ్ళు అండి అంటారు. కానీ ప్రభువు స్వస్థతను ఎట్లా డిఫైన్ చేశాడంటే, పేతురు మొదటి పత్రిక 2:24-25లో స్వస్థత అంటే ఏంటంటే, నువ్వు ఇప్పుడు సరి అయిన మార్గంలో వెళ్ళటం స్వస్థత అన్నాడు. సరైన మార్గంలో ఎవరు వెళ్తారు? రెస్ట్లో ఉన్న వాళ్ళు వెళ్తారు. హెబ్రీ పత్రికలో మనం చదివా. కాబట్టి స్వస్థత అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, నేను నిన్ను బాగు చేసేదనంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, రెస్ట్లోనికి రావటం అని అర్థం. అంటే ఆ రోగం ఎక్కడికి వచ్చింది? కాళ్ళ క్రిందకు వచ్చింది. అప్పుడు మీరు దేవుని కొరకు పరిచయం చేయగలుగుతారు. ఇప్పుడు మీకు ఇంకో మాట అడుగుతాను, చెప్పండి. రోగాన్ని చిత్తగా చంపేయటం ఏంటి చెప్పండి? రోగాన్ని అద్భుతంగా నల్లగొడి చంపేయటం ఏంటి? అది డాక్టర్ గారు చేయగలరా? అది. సో డాక్టర్స్ కంటే నువ్వు చేయగలిగిన ఒక మంచి పని ఉంది. డాక్టర్ కంటే నువ్వు చేయగలిగిన పని ఏంటంటే, డాక్టర్ దాన్ని చంపుతాడు, నువ్వు దాన్ని కాళ్ళ క్రింద తొక్కాల. కాళ్ళ క్రింద తొక్కే శాస్త్రం డాక్టర్స్ చదవలేరు, వాళ్ళకి లేదు అది శాస్త్రం. ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానం గురించి మాట్లాడరు. విద్యాజ్ఞానం పునరుద్ధానం గురించి మాట్లాడిద్దా? సద్దుకాయలు అనేవాళ్ళు విద్యాజ్ఞానానికి సంబంధించిన వాళ్ళ కనపడతారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మను కానీ దూతలు కానీ నమ్మరాళ్ళు. సద్దుకాయలు నమ్మేది ఏంటంటే పునరుద్ధానం లేదని చెప్తూ ఉంటారు వాళ్ళు. రిజరక్షన్ నమ్మనోళ్ళు, పునరుద్ధానం నమ్మనోళ్ళు హిజ్కియాను నేను బాగు చేస్తాను, 3వ దినాన్ని నువ్వు దేవాలయం ఎక్కుతావు అనే అనుభవం నమ్మలేరు. అర్థమైందండి మీకు? మీకు ఇంకా ఎలా బాగా చెప్తాను. ఇప్పుడు రోగం వదలటం అంటే ఏంటో మీకు చెప్పాను. పేతురత్త జ్వరం ఆమెను విడిచిన తర్వాత పేతురత్త ఏం చేసింది? ప్రభువు పరిచయం చేసింది. అంటే ఆమె జ్వరాన్ని ప్రభు ఎక్కడ తెచ్చి ఉంటాడు? ఆమె కాళ్ళకి తెచ్చి ఉంటాడు. తర్వాత వచనాల్లో దెయ్యములు వదిలిపోవటం అనేది చూస్తాం. దెయ్యములు వదిలిపోవటం అనే దాన్ని నేను మీకు బాగా అర్థమైనట్టు చెప్తాను. మీకు బైబిల్లో హిస్టరీలో యేసు ప్రభు పరిచయం చేస్తున్నప్పుడు దెయ్యాలు బాగా వదిలిపోయిన వ్యక్తి ఎవరు అనిపించింది చెప్పండి? దెయ్యాలు మామూలు దెయ్యాలు కాదు అయ్యి. ఆ దెయ్యాలు వదిలిపోయిన వ్యక్తి మగ్దలేని మరియ. మార్క్సు వార్తలు ఆమె గురించి ఏముంది చదవండి, 16వ అధ్యాయం. మార్క్సు వార్త 16వ అధ్యాయం. తొమ్మిదో వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట అనేది అంటలేంచండి. ఆమె దేనికి అర్హురాలైంది? ప్రభువు లేచిన వెంటనే ఆమె చూడడానికి అర్హురాలైంది. ఎందుకు అయింది? ఆమెకి 7 దెయ్యాలు వదిలినాయి కాబట్టి. కానీ ఎలా మొదలుగొట్టుంటే రిజరక్షన్ని చూసింది, ఆమె పునరుద్ధానాన్ని చూసింది. ఖచ్చితంగా ఆమె దెయ్యాలు ఆమెను వదిలి మళ్ళీ ఆమెలోకి వచ్చినట్టు కాదు, వాటిని ఆయన కాళ్ళ క్రిందకు తెచ్చాడనమాట. పేతురు అత్త కానీ మగ్దలేని మరియ కానీ రోగాలు, అదేవిధంగా దెయ్యములు ప్రభువు ఎలా విమోచించాడంటే వాటిని రెస్ట్లోకి తెచ్చాడు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఇది మీరు నాకు సమాధానం చెప్పొద్దు, కానీ మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఒక తప్పును ఎక్కువగా చేస్తున్నారు అనుకోండి, ఏదైనా ఒక తప్పిదం, ఏదైనా ఒక మిస్టేక్, దాన్ని వదిలిన తర్వాత మళ్ళీ నేను దాని జోలికి ఇప్పుడు దాకా వెళ్ళలేదు అని మీరు ఏదైతే నమ్ముతున్నారో అప్పుడు మీరు తెలుసుకోండి, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద రెస్ట్ అని. నువ్వు ఎట్లా చెప్పాలంటే, అన్న నేను చాలా ఘోరమైన ఒక తప్పు చేసేవాడిని, దాన్ని నేను వదిలి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాకా దాని ఛాయ్ కూడా నేను పోలేదు, అట్లా చెప్తే యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ రెస్ట్. అదర్వైజ్ నువ్వు రెస్ట్ వచ్చేటట్లు వాక్యం వినటం స్టార్ట్ చేయి ఫస్ట్, లేకపోతే నీ పాపక్షమాపణ నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఇప్పుడు
యేసుక్రీస్తు ప్రభు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడా లేదా? దాన్ని ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో తన ఎదుట ఉంచబడిన ఆనందం అన్నాడు. ఇప్పుడు రక్షించబడినందుకు నాకు ఏంటి ఆనందం? ఎందుకు లేదు ఆనందం? ఎందుకంటే పాపక్షమాపణ పొందానని చెప్పుకుంటున్నాను, కానీ ఎగైన్ ఐఎమ్ డూయింగ్ సిన్. నేను మళ్ళీ పాపమే చేస్తున్నాను. నేను ఎందుకు పాపం చేస్తున్నాను? ఎందుకంటే నాకు పాపక్షమాపణ వరకు చాలులే, మరింత డెప్త్లోకి నేను వెళ్ళాల్సిన అవసరం లేదని నిర్లక్ష్యం ఎక్కువైపోతే, హెబ్రీ పత్రిక 2:3, ఆ నిర్లక్ష్యంలో ఉన్నవాళ్ళు ఎవరు శ్రద్ధగా వాక్యం వినరు. వాళ్ళకి ఏం జరుగుతుందంటే పాపక్షమాపణ పొందారు, కానీ పాపక్షమాపణలో ఉన్న స్వాస్థ్యం, పాపక్షమాపణలో ఉన్న ఆనందం వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. ఇప్పుడు ఆనందం లేనివాడు పరిచర్య చేయగలుగుతాడా? ఆనందంతో చేసే పరిచర్య విసుగు తెప్పించదు. నేను అదే అసలు వాస్తవం నేను చెప్పాలన్న వర్తమానం ఏంటంటే, ప్రొద్దుగురింకినప్పుడు మళ్ళీ నెక్స్ట్ రిఫరెన్స్లో ఏముంటుందో తెలుసా? మార్కు 1:35లో తెల్లవారినప్పుడు. అంటే ఈయన ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు పరిచర్య? తెల్లవారినప్పుడు. మీలో ఎంతమంది తెల్లవారుజాము లేచి పరిచర్యలో ఉండగలుగుతున్నారు? ఆలోచన చేయండి. మళ్ళీ మనం ప్రొద్దుగురింకేదాకా పరిచర్యలో ఉండగలుగుతున్నామా? ఆలోచన చేయండి. అట్లా ఉంటున్నామంటే ఎందుకు చేస్తున్నాం? ఆనందం. తెల్లవారగానే ప్రొద్దుగురం. కానీ ఇంకా చెప్తాను, మీరు ఏదైనా ఆఫీసులో పనిచేస్తే ఈవినింగ్ క్లోజ్ టైంలో ఎన్ని అప్లికేషన్స్ వస్తే ఇష్టపడతారు? 1 లేదా 2. మీరు చదువుకోండి, యేసు ప్రభు ఇంటిలోనికి కూడా వెళ్ళలేనంతమంది ఇంటి వాకిడంతా వచ్చేసారనమాట. ఎప్పుడు? డే అంతా ఆయన పరిచర్య చేసి ఇంకా రెస్ట్ తీసుకుందాం అనే టైంకి ఇన్ని అప్లికేషన్స్ వస్తే మనం ఏం చేస్తాం? విసిగిపోతాం. కానీ ఆయన విసిగిపోడు. ఎందుకంటే హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ రెస్ట్ అనమాట. ఆయన విశ్రాంతిని ఆయన అనుభవిస్తున్నాడు. సో ఈ విషయాలు మీరు కూడా ధ్యానం చేయండి. నేనైతే ముగిస్తున్నాను. ఈ మెసేజ్ మీరు మళ్ళీ వినండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తాం వెళ్తా దీన్ని యూట్యూబ్లో. ఒక విషయం చెప్తాను. పాపక్షమాపణ పొంది మీరు విశ్రాంతి అనే వర్తమానం వినకపోతే, మీరు కంటిన్యూస్గా దేవుని వాక్యం వినకపోతే, మీరు విశ్రమించకపోతే, పాపక్షమాపణ పొందినా మీరు పాపం చేస్తారు. ఓకే? అలాగే మీరు రోగాల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా విశ్రాంతి అనేది మీరు అనుభవించకపోతే, రోగాలు మీరు కాళ్ళ క్రిందకు వచ్చిన అనుభవాన్ని మీరు చూడలేరు. అలాగే దెయ్యములు కూడా. అందుకని ఏం చేస్తామంటే మనం దేవుని కొరకు పరిచర్య చేయలేకపోతాం. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించి ప్రభువుని స్తుతించండి. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. 20:28 అయింది. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. దయచేసి అందరూ కూడా తలవంచండి. సమయం 8:28. మేలు కలుపుకే దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. కృపగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. విమోచన యొక్క అర్థము విశ్రాంతి. అది అర్థం కానప్పుడు విమోచించబడిన వారు దేవుని పనిలో ఉండటానికి ఇష్టపడలేకపోతున్నారు. దెయ్యము వదిలినట్టుగా, రోగము వదలనట్టుగా, పాపము వదలనట్టుగా కొంతమందికి ఉంది. కానీ ప్రియ ప్రభువా, పాపాన్ని తన కాళ్ళ క్రిందకు త్రొక్కే అనుభవము, రోగము తన కాళ్ళ క్రిందకు త్రొక్కే అనుభవము, దెయ్యములు కాళ్ళ క్రింద త్రొక్కే అనుభవం అందరికీ దయచేయమని, ఇక్కడ ఉన్న వారందరూ రక్షణానందంతో పరిచయం చేసే కృపనివ్వండి. ఏదో తప్పదు కాబట్టి సేవ చేసేవాళ్ళం కాదు మేము. తెల్లవారగానే మీ పరిచయలో ఉండే కృపను ఇస్తున్నారు. ప్రొద్దుగురుంకేదాకా నీ పనులు వాడబడుతున్నాం. ఇంకా మా పరిచర్య మేరలో యేసునామంలో, యేసుక్రీస్తు ప్రభునామంలో పెరుగునుగాకని ప్రార్థించే యేసు ప్రభునాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.